సరే నిన్న సాయంత్రం క్యాటిల్ ఫామ్ చెక్ పోస్ట్ దగ్గర గంగవరం సిఐ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రతాప్ రెడ్డి వాళ్ళ సిబ్బంది వెహికల్స్ తనిఖీ చేస్తుండగా కర్ణాటక వైపు నుంచి ఒక 2 కార్లు ఒక 2 వీలర్ రావడం జరిగింది. దీంట్లో మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసేదానికి బండ్లు ఆపితే వాళ్ళు ఆపకుండా పరిగెత్తేదానికి ట్రై చేయడం జరిగింది. 2 కార్లు ఒక 2 వీలర్, అది 2 వీలర్ వ్యక్తి అక్కడ వెహికల్ను పారేసి వెళ్ళిపోవడం జరిగింది. కార్లు 2 పట్టుకోవడం జరిగింది. 2 కార్లలో సుమారుగా 4090 ml టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం దొరకడం జరిగింది. దీంట్లో 2 వ్యక్తుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 2 వ్యక్తులు ఆ 2 కార్లు ఒక వదిలేసిపోయినటువంటి పల్సర్ బైకు స్వాధీనం చేసుకొని అవన్నీ కూడా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. అలాగే పారిపోయిన వ్యక్తి బైరెడ్డిపల్లి మండలానికి చెందిన లోకేష్గా హరీష్గా గుర్తించడం జరిగింది. అలాగే వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఈ కర్ణాటక నుంచి ఏ వైన్ షాప్లో మద్యం తీస్తున్నారు, వీళ్ళు ఎవరితో కొల్లుడయ్యారు అనే దాని మీద అక్కడ వైన్ షాప్ ఓనర్ని, అక్కడ వైన్ షాప్లో ఉండే వాళ్ళని కూడా మనం ముద్దాయిలుగా సైడ్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక అతని పేరు మధు, ఇంకొకతని పేరు విఘ్నేష్ అనే అతను, వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ చరణ్ అనే వ్యక్తి బైరెడ్డిపల్లి మండలము, ఇతని మీద ప్రీవియస్గా 3-4 కేసులు ఉన్నాయి. సెబ్లో కానీ, పలమనేరు టౌన్, గంగవరంలో, బైరెడ్డిపల్లిలో కూడా కేసు ఉంది. ఇతని మీద మనం జిల్లా బహిష్కరణ కూడా జిల్లా ఎస్పీ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. వీళ్ళతో కొల్లుడయ్యి ఒకేసారి బల్క్గా వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ ముద్దాయిలతో కొల్లుడైనారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద మనం వాళ్ళ మీద అక్కడ వైన్ షాపు ఓనర్ని, అక్కడ మేనేజర్ని కూడా మనం ముద్దాయిలుగా సైడ్ చేయడం జరిగింది.